దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినము మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానం, మెడిటేషన్, స్పిరిచువల్ మెడిటేషన్ ముగించుకొని, అనగా వాక్య ధ్యానం ముగించుకొని దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ అండ్ డిసైడెడ్ టు వాచ్ దిస్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రార్థన విషయాలు దయచేసి మాకు తప్పక తెలియజేయండి. మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, డైకస్ రోడ్డు, ఆ చర్చ్లో ప్రతి నెల మొదటి వారంలో 2 రోజులు 3 రోజులు మొదటి ఆదివారానికి ముందున్నటి దినాల్లో నేను మరి కొంతమంది దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన విషయాల కొరకు మేము కనీసం ఒక 2-3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. కనుక మీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా పంపించాల్సిందిగా వాట్సాప్ ద్వారా, లేదా ఫోన్ ద్వారా, లేదా SMS ద్వారా, లేదంటే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టవచ్చు. తద్వారా మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. అనేకులు ప్రార్థించడం వలన, అనేక మంది సేవకులు పరిశుద్ధులు ప్రార్థించడం వలన మన ప్రార్థనలకు జవాబులు త్వరగా శీఘ్రంగా వస్తాయి. దేవుడు కార్యం చేస్తాడు. ఈ సమయంలో మనం గత ఎపిసోడ్లో ఆలోచించినట్లు విషయాలు, అపేక్షలో నుంచి ఉపేక్షలోకి ఆమె తన కుండను వదిలింది, కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది, గ్రామంలోకి వెళ్ళింది. తాను కనుగొన్న విషయాన్ని, తను గుర్తించిన విషయాన్ని, ఆ విషయము, ఆ సత్యము, ఆ ప్రత్యక్షత తన వరకే పరిమితం కాకూడదు, తన ఊరి వారందరికీ కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె చేసినటువంటి పని, తన కుండను విడిచింది. కుండను వదిలిపెట్టినట్లుగా మనం కూడా, లేకపోతే ఆ స్త్రీ శత్రుత్వాన్ని వదిలిపెట్టేసింది. శత్రువు గురించి ప్రకటించడానికి కాదు, తమకు మిత్రుడైనటువంటి, తాము ఎదురు చూస్తున్న మెస్సియాను గురించి, తాహెమును గురించి ఊరందరికీ చాటి చెప్పింది. రెండోది, ఆమె మతాన్ని వదిలి, మత భావనని, మత సిద్ధాంతాన్ని, ఆరాధనా స్థలాన్ని గురించినటువంటి అయోమయాన్ని వదిలిపెట్టింది. తన యొక్క రిలీజియస్ కన్ఫ్యూజన్ని, రిలీజియస్ కన్వర్షన్ని కాదు, కన్ఫ్యూజన్ని అక్కడ వదిలిపెట్టింది. కొండను వదిలిపెట్టినట్లుగా తాను వదిలిపెట్టింది అని మనం అర్థం చేసుకోగలిగాం. అంతేకాకుండా మూడవదిగా మనం ఆమె తన నిరీక్షణను అక్కడ వదిలేసింది. అంటే నిరీక్షణ కోల్పోయి నిరాశకు గురైందని కాదు, ఇక నిరీక్షణతో తనకు పని లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హోప్ ఆఫ్ మెస్సియా, బికాస్ మెస్సియా వాస్ అపియర్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ హర్. ఆమె కనుల ఎదుట మెస్సియా ప్రత్యక్షమైనప్పుడు మెస్సియా కోసం ఇంకా ఎదురు చూడాలి. మెస్సియా ఆల్రెడీ వచ్చేసి వెళ్ళాడు, యేసు ప్రభు ఆల్రెడీ వచ్చేసి వెళ్ళాడు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఇంకా మెస్సియా రాలేదని, మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. వచ్చి వెళ్ళిపోయి కూడా 2000 సంవత్సరాలు ఏంటి, ఇంకా రావాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. మెస్సియా వచ్చేసాడు, ఆయన జయప్రవేశం చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. యూదుల యొక్క మెస్సియాని గురించినటువంటి ఆ భావనలు చాలా సంకుచితమైనవి, చాలా నేరోగా ఉన్నవి. దీనిలోంచి ఇప్పుడు నిరీక్షణతో మనకు పని లేదు. కారణం ఏంటంటే నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు. నిరీక్షించబడేది కనబడినప్పుడు మాత్రం మనం ఎదురు చూడాలి. కాలేజీకి వెళ్ళినటువంటి కుమార్తె, లేకపోతే ఆఫీస్కి వెళ్ళినటువంటి భర్త, బయటికి వెళ్ళినటువంటి కుమారుడు తిరిగి వచ్చేంత వరకు ఆ గేట్ దగ్గర, తలుపు దగ్గర తల్లి, లేకపోతే ఆ సోదరి, లేదా భార్య, లేకపోతే ఆ వ్యక్తి ఎదురు చూస్తుంటుంది. మనిషి వచ్చిన తర్వాత ఇక ఎదురు చూడదు, ఇక నిరీక్షణతో పని లేదు.
ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఇక నిరీక్షణతో పని లేదు, శుభప్రదమైన నిరీక్షణతో పని లేదు. ఆమె తన నిరీక్షణను వదిలిపెట్టేసి నిజస్వరూపమైన యేసు ప్రభువుని గురించి ప్రకటించిందని, ఆమె తన అసమ్మతిని లేదంటే తన ఒప్పుకోలుని ప్రభు పాదాల దగ్గర లేదా ప్రభు దగ్గర వదిలేసి కొండను వదిలినట్టుగా వదిలేసిందని, ఈ 4 విషయాల్ని, శత్రుత్వాన్ని, మతాన్ని, నిరీక్షణని, అంతేకాకుండా అసమ్మతిని లేదా ఒప్పుకోల్ని, కన్ఫెషన్ని అక్కడ వదిలిపెట్టేసిందని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. వాడుక భాషలో బైబిల్లో కూడా చదువుకుందాం. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. Then the disciples began to insist that Jesus eat some of the food they brought back with them, saying, Teacher, you must eat something. 4వ అధ్యాయం 31వ వచనం వాడుక భాషలో. ఇంతలో ఆయన శిష్యులు రబ్బీ భోజనము చేయండి అని వేడుకున్నారు. భోజనము చేయండి అని వేడుకున్నారు. ఇక్కడ రాయబడినటువంటి టీపీటీ, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, బ్రియాన్ సిమ్మన్స్ గారి ట్రాన్స్లేషన్లో, దే ఇన్సిస్టెడ్ హిమ్, దే బిగాన్ టు ఇన్సిస్ట్. వారు ఒత్తిడి చేయడం, బతిమలాడుకోవడం ఆరంభించారట. మన టైటిల్ వేడుకోవడాలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలోని 4 వేడుకోలుల గురించి, 4 రిక్వెస్ట్ల గురించి, 4 ప్రేయర్స్ గురించి, 4 అభ్యర్థనల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏమని వేడుకోవాలి? వేడుకోవడం అంటే అడగడం అని అర్థం. వీడుకోలు కాదు, వేడుకోలు. వీడుకోలు అంటే సెండ్ ఆఫ్. ఒక వ్యక్తిని ప్రయాణం సాగనంపడానికి వెళ్ళాం, రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాం, వెళ్ళి సాగనంపి వస్తామండి, బాయ్ అండి, టాటా, సీ యూ, నెక్స్ట్ టైం. అక్కడ చేరిన తర్వాత మాకు ఫోన్ చేయండి లేకపోతే కాల్ చేయండి అని చెప్తాం. ఒకసారి ఒక ప్రాంతంలో హాస్యాస్పదమైన ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాడు మిస్టేక్ జరిగి ట్రైన్లోకి వెళ్ళిపోయాడు. జర్నీ చేయాల్సిన వాడేమో ప్లాట్ఫామ్ మీద ఉండిపోయాడు. అలా ఉంటుంది కొన్నిసార్లు మన పరిస్థితులు తారుమారవుతుంటాయి. టికెట్ ఉంది కదా అని ప్లాట్ఫామ్ టికెట్నే మెయిన్ టికెట్గా భావించడానికి వీల్లేదు. ప్లాట్ఫామ్ టికెట్ వేరు, మామూలు టికెట్ వేరు. మనం సాగనంపడానికి వెళ్ళిన వాళ్ళమే సాగనంపి వచ్చేస్తాం, అంతటితో మన పని అయిపోయింది. ప్రయాణించడం మన పని కాదు, సాగనంపడం మాత్రమే మన పని. వీడ్కోలు ఇవ్వడం, వీడ్కోలు గురించి కాదు, వేడుకోలుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 4 వేడుకోళ్ళు, 4 ఇన్సిస్టింగ్స్, లేకపోతే 4 బతిమలాడుకోవడాలు, అయితే 4 అభ్యర్థనలు అనుకోండి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి లేకపోతే ఆయనతో, అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, The woman replied, Let me drink that water, so I will never be thirsty again and won't have to come back here to draw water. ఇంత దూరం వచ్చి నీళ్లు చేదుకోవాల్సినంత అవసరం లేకుండా నాకు దాహం రాకుండా చేయమని అడిగింది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు అడిగినట్లుగా నాకు నీళ్ళు ఇమ్మని యేసు ప్రభు అడిగితే, ఈమె అడిగింది నాకు జీవజలాన్ని ఇమ్మని. జలమిమ్మని యేసు ప్రభు అడిగాడు, జీవజలమిమ్మని ఆ స్త్రీ అడిగింది. జలము ఆమె ఇవ్వలేకపోయింది, యేసు ప్రభు జీవజలం ఇవ్వగలిగాడు. మనిషి ఇస్తానంటాడు కానీ ఇవ్వడు, కానీ దేవుడు ఇస్తాడు అంటే ఇచ్చి తీరతాడు. మనిషి ఇవ్వడు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. మనిషికి దేవునికి ఉన్నటువంటి తేడా. ఎవరో ఒక దేవుజనుడిలా చెప్పిన మాట, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ అనగా దేవుడు ఇస్తాడు, మర్చిపోతాడు. అరే నేను అంత ఇచ్చాను ఇంక మీదట ఇవ్వకూడదు వాళ్ళకి అనుకోడు. గాడ్ గివ్స్, ఇస్తాడు, అండ్ ఫర్ గివ్స్. బట్ మ్యాన్ అలా కాదు, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. పొందుకుంటాడు, మర్చిపోతాడు. ఏం చేశారండి మీరు మాకు? ఏం పెట్టారు మాకు? ఏం బిర్యానీగా? ఆఫ్టర్ బిర్యానీగా ఏం పెట్టారు?
చిన్న చదువులేగా, డిగ్రీ వరకేగా చదివించింది. చూడండి, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఎంత గొప్పవాడో, మానవుడు ఎంత నీచుడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మ్యాన్ గెట్స్, పొందుకుంటాడు, నాకు ఇవ్వాలి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు వాళ్ళు, వాళ్ళందరూ తెచ్చివ్వాలి, వీళ్ళందరూ తెచ్చివ్వాలి, విశ్వాసులు తెచ్చివ్వాలి, సంఘ పెద్దలు తెచ్చివ్వాలి, ఊరోళ్ళు తెచ్చివ్వాలి అని ఇలా గెట్స్ అండ్ ఫర్గెట్స్, మర్చిపోతాడు. అవును మీరు ఇచ్చారా, సాయం చేశారా, ఎప్పుడు చేశారండి, నాకెవరు సాయం చేయలేదని పబ్లిక్గా చెప్పుకుంటుంటాం. కొన్నిసార్లు సాయం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నప్పటికీ కూడా నాకెవరు చేయలేదని, దేవుడే సాయం చేశాడని. దేవుడే డైరెక్ట్గా సాయం చేయడుగా. దేవుడు తన బిడ్డల ద్వారా, తన దాసుల ద్వారా ఏదో ఒక రూపంలో వేరువేరు మీడియాస్లో, మాధ్యమాల ద్వారా దేవుడు చేస్తాడు. సరే, మానవునికి దేవునికి ఉన్నటువంటి తేడాలు మనకు తెలిసినవే. కానీ మానవుడు కాలక్రమేణా మార్పు చెంది దైవ స్వభావ స్థాయికి వెళ్ళాలి. అది దేవుని యొక్క చిత్తం. రూపాంతరం పొందాలి. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఆ స్త్రీ అడిగింది, ఐ వాంట్ వాటర్, నాకు నీళ్ళు ఇవ్వు, నీళ్ళు ఇప్పించు. యాకోబు బావిలో నీళ్లు అనేక సంవత్సరాలుగా నువ్వు తోడుకుంటున్నావు. ఆ నీళ్ళ గురించి కాదు, జీవజలం గురించి ప్రభు మాట్లాడుతున్నావు. లివింగ్ వాటర్స్, లివింగ్ వాటర్స్, తాను అనుగ్రహించేటువంటి జలాలు, తానే ఆ జలమై ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక చోట దేవుడు అంటాడు, ఈ జనులు 2 నేరములు చేశారు, జీవజలముల ఊట అయిన నన్ను వాళ్ళు విడిచిపెట్టారు, విసర్జించారు. తానే జీవజలముల ఊట. హీ వాజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద వాటర్స్ ఆర్ లివింగ్ వాటర్స్. జీవజలముల ఓయాసిస్ ఆయన. నన్ను విడిచిపెట్టేశారు, బద్దలైన తొట్లను తొలింపించుకున్నారు. 2వ నేరం. వాళ్ళ నేరాల గురించి రాయబడింది. 2 కాదు, చాలా నేరాలు వాళ్ళు చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. మనం ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, ఈ మాట చెప్పినప్పుడు నా మనసులో మెదలాడుతున్నట్టు ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. జడ్జెస్, ద బుక్ ఆఫ్ జడ్జెస్, 1st chapter, verse 15. అందుకామె దీవెన దయచేయము, గివ్ మీ ఎ బ్లెస్సింగ్. నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నాకు దక్షిణ భూమి ఇచ్చావు, సదరన్ ల్యాండ్స్ ఇచ్చావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. నార్థన్ ల్యాండ్స్ లేకపోతే అప్పర్ ల్యాండ్స్ ఇవ్వు, లోయర్ ల్యాండ్స్ ఇచ్చావు, అప్పర్ ల్యాండ్స్ ఇవ్వు. దక్షిణపు మడుగులు లేకపోతే దక్షిణ ప్రాంతం ఇచ్చావు, నీటి మడుగులు నాకు కావాలి. ఐ వాంట్ వాటర్స్, ఐ వాంట్ వాటర్ స్ట్రీమ్స్, లేకపోతే ఫాల్స్, లేకపోతే నాకు కొన్ని జీవజలాలు, లేకపోతే జలాలు కావాలి. ఒక స్త్రీ అడుగుతున్న మాట, తన తండ్రిని అడుగుతున్న మాట. అక్సా అనేటువంటి ఆమె వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది, నాన్నగారు మీరు ఏం కావాలని అడుగుతారు. ఇంటికి వచ్చాను నేను, మీ ఇంటికి వచ్చాను, లేకపోతే మన ఇంటికి వచ్చాను నేను, ఏం కావాలని అడిగినప్పుడు నాకు వాటర్స్ కావాలి, ఐ వాంట్ వాటర్స్. దాహముగొన్న స్త్రీ నీళ్ళని అడిగింది. ఈ స్త్రీ ఆత్మ సంబంధమైన దాహముతో ఉంది, ఆమె జలాలు అడిగింది. ఆ తండ్రి జలాలను ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ తండ్రి ఈమెకు జలాన్ని ఇచ్చాడు, జీవజలాన్ని ఇచ్చాడు. ఆమెకు అక్కడ భౌతికమైన జలము, ఈమెకు ఇక్కడ ఆత్మ సంబంధమైన జలం. మనం ఆలోచిస్తున్నమాట. మొట్టమొదటి వేడుకోలు, మొట్టమొదటి ఆశ, లేకపోతే మొట్టమొదటి ప్రేయర్ ఏంటంటే ఇట్స్ ఫర్ వాటర్స్, లివింగ్ వాటర్స్. జీవజలం కోసం, మన వాక్య జలం కోసం అడగాలి. ఒక నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించకుంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. వీ వాంట్ వాటర్. ఆ వాటర్ మనల్ని జన్మింపజేస్తుంది, ఆ వాటర్ మనల్ని తెప్పరిల్ల చేస్తుంది. దేవుడు గోతిని చీల్చినప్పుడు గోతిలో నుంచి వచ్చిన నీళ్లు తాగి అలసిపోయి సొలసిపోయినటువంటి సంసోను, ఫిలిష్తీయుల చేతిలో పడాల్సినటువంటి సంసోను, అతని ప్రాణం తెప్పరిల్లింది. నీళ్లు రివైవ్ చేస్తాయి. అందుకని డాక్టర్ చెప్పు, నీళ్లు బాగా తాగండి, బాగా తాగండి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, రాళ్ళు ఫామ్ కావడానికి కారణం ఏంటంటే మన బాడీ లెవెల్కి, మన బాడీకి కావాల్సిన వాటర్ మనం సప్లై చేయలేకపోతున్నాం. అనగా ఒక శరీరానికి నీరు ఎంత ఇంపార్టెంటో మన ఆత్మకు కూడా వాక్య జలం అంతే అవసరము. ఎండాకాలంలో నీళ్లు తాగలేదనుకోండి, పరిస్థితి ఏంటి? అలాగే ఆత్మీయ జీవితంలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రతి ఆత్మ, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ వాక్య జలాల కోసం తప్పించాలి. ఈ రోజులో వాక్య జలాల్లో కల్తీలుగా ఉన్నాయి, మురికి ఉంది, కుళ్ళు జోకులు ఉన్నాయి, పిట్టకథలు ఉన్నాయి, కట్టుకథలు ఉన్నాయి,
పొగడ్తలు ఉన్నాయి, సొంత డబ్బాలు ఉన్నాయి. వ్యాఖ్యానం కావాలి, వాక్యం కావాలి. వి నీడ్ వాటర్స్, ప్యూర్ వాటర్స్, స్వచ్ఛమైన నిర్మలమైన చల్లటి నీళ్లు కావాలి మనకు. దట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తెప్పరిల్ల చేసేటువంటి, తెప్పరిల్ల చేయడం అంటే రివైవ్. వాటర్ రివైవ్స్, స్పిరిచువల్ వాటర్ రివైవ్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మొట్టమొదటి విషయము, మొట్టమొదటి వేడుకోలు జీవజలముల కోసం. రెండవ వేడుకోలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నట్టు మూలవాక్యము. వాళ్ళు అడుగుతున్న మాట, దే సెడ్ టీచర్, రబ్బీ, యూ మస్ట్ ఈట్ సంథింగ్. మీరు కొద్దిగా తినాల్సిందే సార్. తినాలండి, ఎప్పుడో తిన్నారు, తినండి. ఆహారము భుజించాలి, ఆహారము కోసం. వాళ్ళు ఇలా ఇక్కడ వచ్చారు. వాట్ నెక్స్ట్? ప్రభా, ఆకలేస్తుంది ప్రభా. అయ్యా, ట్రెజరర్ గారు అనగా కోశాధికారి గారు, యూదా గారు, జూరాస్ గారు, ఉందిగా మనీ ఉందండి. దెన్ కొద్ది మనీ తీసుకొని కొద్ది ఈరోజు కావాల్సిన, ఈరోజు రేపు మన 2-3 రోజులు ప్రయాణం ఉంది కదా, గలిలయకి వెళ్ళేటువంటి ప్రయాణం, దానికి కావలసినట్టు మెటీరియల్ అంతా సమకూర్చుకోండి. ఆయన పరిచర్యకు కావలసినవి ముందుగా అనుగ్రహించబడ్డాయి. ఆనాటికి కావలసినటువంటి వనరులు ఆయనకు అనుగ్రహించబడ్డాయి. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మన అనుదిన ఆహారం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, సర్వజీవిని ఆయన పోషిస్తున్నాడు. అలాంటిది ఆయన స్వరూపములో, ఆయన పోలికలో సృజించబడిన మనల్ని పోషించడా? మనల్ని పోషించడం దేవుని పెద్ద జనాభా ఎక్కువైపోయిందని, దేవుని బిడ్డలు ఎక్కువైపోతున్నారు, అందరూ బాప్తిజం తీసుకుంటారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే, వీళ్ళందరికీ ఆత్మ సంబంధమైన వనరులు ఇవ్వాలంటే, ప్రత్యక్షతలు ఇవ్వాలంటే, దర్శనాలు ఇవ్వాలంటే, స్వప్నాలు ఇవ్వాలంటే నా వల్ల కాదండి అని దేవుడు ఎప్పుడు చేతులు ఎత్తేసేవాడు కాదు. భోజనం పెట్టాల్సిన సందర్భంలో లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు శిష్యులు. అమ్మో, వీళ్ళందరికీ ఎంత ఇవ్వాలని, కానీ 200 దేనారాలు కావాలి, అవన్నీ మనకి ఇప్పుడు ఎక్కడ వస్తాయి, ఈ టైంలో ఎక్కడ దొరుకుతాయి, ఎర్రని ప్రదేశంలో హోటళ్ళు ఎక్కడ ఉంటాయి, అవి ఇవన్నీ లెక్కలు మాట్లాడిన వాళ్ళు. మానవుడు లెక్కలు వేస్తాడు, కానీ మానవుడు దేవుని యొక్క ఆశలను నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రభా, వాట్ నెక్స్ట్? టెల్ మీ అ ప్లాన్. ఒక ప్లాన్ చెప్పండి, ఒక ఉపాయం చెప్పండి అని ప్రభువును వాళ్ళు అడగలేదు. వాళ్ళ ఆల్టర్నేటివ్గా ఒక బాబు దగ్గరికి వెళ్ళి 5 రొట్టెలు వాళ్ళు కనుగొన్నారు, అది వేరే విషయం. వాళ్ళ యొక్క వేడుకోలు దేనికోసం అంటే జలం కోసం. ఆ స్త్రీ యొక్క వేడుకోలు, ఆమె యొక్క అభ్యర్థన, ఐ వాంట్ లివింగ్ వాటర్, ఆమె డిజైర్ అది. రెండోదిగా శిష్యుల యొక్క వేడుకోలు. ఇంకా చేయాల్సిన ప్రయాణం ముందుగా ఉంది. ఏలియా ప్రయాణం విస్తారంగా ఉంది, ఇంకా 40 రోజుల ప్రయాణం చేయాలి. అందుకనే బలమైన ఆహారం తినాలి. దేవదూత తట్టి లేపి, బాబు లే, ఇంకా పడుకున్నావేంటి, లే, సోమరిలాగా పడుకున్నావేంటి? పడుకున్నటువంటి యోనాను సోమరి అని అన్యజనుడు, ఓడ నావికుడు, నాయకుడు అన్నాడు. కానీ పడుకున్న సేవకుడిని దేవుని దూత సోమరి పోతూ అనలేదు, ఓ సోమరి అనలేదు. ఎందుకంటే సోమరి అని తన సేవకుడిని అంటే స్వర్గంలో ఉన్న దేవుడు ఒప్పుకోడు. నూర్చేడు ఎద్దు మూతికి చిక్కం వేద్దు. సేవకులు కష్టపడుతుంటారు, ఆయన వీళ్ళు సరిగా కష్టపడరండి అని నిందలేస్తుంటారు. సోమరిపోతులండి అని. కష్టపడుతున్న పని చేస్తున్న వారిని ఉద్దేశించి, ఇశ్రాయేలును ఉద్దేశించి ఫరో అన్నమాట, మీరు సోమరిపోతులు, మిమ్మల్ని మరింత సోమరిపోతులుగా మార్చాలనుకుంటున్నాడు. ఆ ముసలోడు ఎవరో వచ్చాడు, మోసెస్ అనేవాడు ఎవరో వచ్చాడు అంటున్నారు. కష్టించి పనిచేసే వాళ్ళకే సోమరిపోతులని ముద్రుంటే సోమరిపోతుల్ని ఇంకేమని పిలవాలి ఆలోచించండి. ఏలియా చేసినట్టుగా యేసు ముందు ఒక ప్రయాణం ఉంది. గలిలయకి వెళ్ళాలి, మళ్ళీ యూదయకి రావాలి, మళ్ళీ గలిలయ, చాలా ప్రయాణాలు ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు భూమి మీద ఆయన ఉండాలి. ఇంకా 1 సంవత్సరం, 1.5 సంవత్సరం పైగా భూమి మీద ఉండాలి. ఆహారం తీసుకోమంటున్నారు. మీకు తెలియని ఆహారం నాకుందని యేసు ప్రభు చెప్పాడు. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు రెండో విషయము, ఆహారం కోసమైనటువంటి వేడుకోలు. శిష్యుల యొక్క వేడుకోలు తమ కోసం కాదు, తమ ప్రభువు భోంచేయాలి. ఎవరి ద్వారా ఈ ఆహారం వచ్చిందో ఆ వ్యక్తికి ఈ ఆహారం చెందాలి. ఏమీ స్తోత్రం. తమ స్వప్రయోజనం కోసమే తింటున్నారు, తమ స్వప్రయోజనం కోసమే పానం చేస్తున్నారు. జకరియా గ్రంథములో 7వ అధ్యాయంలో మీరు మీ స్వప్రయోజనం కోసం తింటున్నారు. నీ కోసం, నిన్ను ఫీడ్ చేసుకోవాలి, నువ్వు అందంగా మారాలి, నువ్వు బలంగా మారాలి, నీ ఆరోగ్యం కోసం, నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. ఇతరుల కోసం, మీరు తిన్నాను అదే భోజనం చేసినను, పానం చేసినను ఆయన నామ మహిమార్థమై, క్రీస్తు నామ మహిమార్థమై చేయాల్సిన అవసరం ఉంది.
ఆయన సెలవు లేకుండా ఎవరు భోంచేసి తృప్తి పొందలేడని కూడా దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో ఉంది. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. మొట్టమొదటి విషయము, ఒకటి జీవజలము కోసమైనటువంటి అభ్యర్థన లేకపోతే వేడుకోలు. రెండోది ఆహారము కోసం, భౌతికమైనటువంటి ఆహారం కోసమైనటువంటి వేడుకోలు మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. Then they begged Jesus. ఇందాక ఇన్సిస్టెడ్ అనే మాట ఉపయోగించబడింది, ఇక్కడ బెగ్డ్, బతివులు అడుక్కున్నారు అనగా ఒక యాచకుడు అడిగినట్టుగా వాళ్ళు మరీ అంత దిగజారిపోయి అడిగారు. They begged Jesus to stay with them, so he stayed there for 2 days. అయ్యా ఉండాల్సిందే అయ్యా, ప్లీజ్ అయ్యగారు ఉండండి సార్, బోధకుడా, రబ్బీ, మెస్సియా ఉండవయ్యా, కనీసం ఇంకొక రోజు. అలాగా 2 రోజులు తమతో మెస్సియాని నిలుపుకున్నారు. ఒక సహవాసం కోసం వాళ్ళు వేడుకున్నారు. సహవాసం, మన సహవాసం మెస్సియాతో, జీసస్తో, జెషువా మెస్సియాతో, జీసస్ క్రైస్ట్తో, అభిషక్తునితో మన సహవాసం. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, దే బెగ్డ్ ఫర్ వాట్? మాకు అదివ్వు ఇదివ్వు అని కాదు, మాతో ఉండు, ఆయన సాన్నిధ్యం కోసం, ఆయనతో సహవాసం కోసం. ఒకటి జీవజలం కోసం, వాక్యం కోసం ఎప్పుడైనా అడిగావా, వేడుకున్నావా? భౌతికమైన ఆహారం కోసం మాత్రం వేడుకుంటాం. మాకు మంచి బ్రేక్ఫాస్ట్ అనుగ్రహించు, మాకు మంచి లంచ్, మంచి డిన్నర్ అనుగ్రహించు, చికెన్ తిని చాలులేంది, మటన్ తిని చాలులేంది, అది తినేది. చిన్న పిల్లల్లాగా, ఇస్రాయేల్ ప్రజల్లాగా మనం ఇలా అడుగుతుంటాం. భౌతికమైన వాటి కోసం అడగడం తప్పేం లేదు. మన భౌతిక అవసరతలు కూడా ఆయనే తీర్చాలి. మనకు కేవలం ఆత్మీయ విషయాలకు మాత్రమే దేవుడు కాదు, మన శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక అన్నిటికీ కూడా దేవుడు. హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్, అన్నిటికీ దేవుడు. నేను మీ ఆర్థికమైన అవసరాలు తీర్చలేనండి, నేను మీ ఆత్మీయ అవసరం మాత్రమే తీరుస్తాను, భౌతిక అవసరాలు తీర్చలేను, సారీ అని చెప్పే దేవుడు కాదు. అన్ని అవసరాలు ఆయన తీర్చాలి, అన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి వస్తాయి. మూడో విషయం, వాళ్ళు సహవాసం కోసం వేడుకున్నారు. దే ఇన్సిస్టెడ్ ఆర్ దే బెగ్డ్ జీసస్. బెగ్ చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా ఏదో ఫార్మాలిటీగా అడిగారని కాదు, మీ ఇష్టంలో మీరు బిజీగా ఉంటారు, ఉంటే ఉండండి, లేదని కాదు. అయినా మీరు ఎక్కడ ఉంటారులేండి, మీరు యూదులు కదా, గలిలయకి వెళ్ళిపోతారులేండి, లేకపోతే యూదయ అనే మాటలు కూడా దెప్పిపొడుపు మాటలు, లేకపోతే వెటకారపు మాటలు వాళ్ళ దగ్గర లేవు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఎమ్మాయిస్ అనేటువంటి లేకపోతే ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులు యేసు ప్రభు యొక్క పునరుత్థానము తర్వాత వారు సాయంకాలం కావచ్చు, వారు అనగా 2 శిష్యులు, వాళ్ళు ఏమన్నారో చూద్దాం. సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. చూసి ఆయన బతిమలాడుకొనిరి, ఆయన వేడుకొనిరి. బెగ్గడ్, ఇన్సిస్టెడ్. ఇక్కడ రాయబడి దే అర్గ్డ్ హిమ్ టు రిమైన్ దేర్ విత్ దెమ్ అండ్ ప్లీడెడ్, స్టే విత్ us, ఇట్ విల్ బి డార్క్ సూన్. సో జీసస్ వెంట్ విత్ దెమ్ ఇన్ టు ద విలేజ్. ఆ ఎమ్మాయి గ్రామానికి మాతో కూడా ఉండము, మాతో రావాలయ్యా యేసు నువ్వే కావాలయ్యా, మాతో రావాలయ్యా అని భక్తుడు పాడాడు. ఆయన మనతో రావాలి, మనతో ఉండాలి, ఆయన సాన్నిధ్యం మనకు కావాలి, ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి. మూడో విషయము, ఆయనతో సహవాసం. ఒకటి జీవజలం కోసం, వాక్యజలం కోసం, ఆత్మజలం కోసం. రెండోది భౌతికమైన ఆహారం కోసం. మూడోది ఆత్మ సంబంధమైన సహవాసం కోసం. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. 46, 47 ఇంగ్లీష్లో కలిసి ఉన్నాయి, కానీ చివరి భాగంలో నేను మీకోసం చదువుతున్నాను. వెన్ హీ ఫౌండ్ జీసస్ హీ బెగ్డ్ హిమ్.
మరలా ఇక్కడ బెగ్డ్ హిమ్, యూ మస్ట్ కమ్ విత్ మీ టు కపెర్నహూమ్ అండ్ హీల్ మై సన్. కపెర్నహూముకు వచ్చి నా కుమారుని స్వస్థపరచాలి అని బెగ్ చేశాడు, అడుక్కున్నాడు, యాచించాడు. యోచించాడని కాదు, యోచించి యాచించాలి. యోచించడం అంటే ఆలోచించడం. యోచించే స్థాయి దాటి యాచించే స్థాయికి రావాలి దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో. దేనికోసం? స్వస్థత కోసం, హీలింగ్ కోసం. జబ్బు ముదిరిందంటే నా కుమారుడు చనిపోతాడు. ఐ వాంట్ మై సన్ బ్యాక్. ఐ వాంట్ టు సీ మై సన్ విత్ హీలింగ్. నా కుమారుడిని ఆరోగ్యవంతుడిగా నేను చూడాలి. అక్కడ రాయబడిన మాటలో హూ సన్ వాజ్ వెరీ సిక్ అండ్ డైయింగ్. చాలా అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, ఇంకా లాస్ట్ మూమెంట్స్లో ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు కార్యం జరిగించాడు. 47వ వచనంలో ఆయన దగ్గరికి వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకున్నాడు. 4వ విషయం, స్వస్థత కోసం వేడుకున్నాడు. ఫర్ హీలింగ్ వి షుడ్ బెగ్ జీసస్ ఫర్ హీలింగ్. ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, అంటే సైకలాజికల్ కావచ్చు, లేదా స్పిరిచువల్ హీలింగ్ కోసమైనా యేసు వైపు మనం చూడాలి, యేసుని వేడుకోవాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాల్లో మనం 4వ అధ్యాయంలో 4 విషయాలు మనకు కనిపించాయి. ఒకటి జీవజలం కోసం వేడుకున్నటువంటి స్త్రీ, రెండవది ఆహారం కోసం వేడుకున్నటువంటి శిష్యులు, మూడవది మనం ఆలోచించినట్టు విషయం సహవాసం కోసం వేడుకున్న సమరయులు, 4వది స్వస్థత కోసం వేడుకున్నటువంటి ఒక తండ్రి. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము వేడుకోవాలని మాకు తెలియజేసినటువంటి 4 రకాల వేడుకోళ్ళ గురించి వాటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవజలం కోసం, ఆహారం కోసం, సహవాసం కోసం, స్వస్థత కోసం నిన్ను వేడుకోవాలని మీరు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనం చెల్లిస్తాం. వేడుకునేటువంటి అనుభవంతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని, మా సమస్యలన్నిటికీ వీడుకోలు పలికేటువంటి అనుభవంలోకి మేము రాగలటూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.